దే విల్ రివాక్ అట. ఏం చేస్తారంటే ఆ బ్రాండ్ పేరు కనబడకుండా చేసేస్తారట, తీసేస్తారట. వీడు 14 కోట్లు ఖర్చు పెట్టాడు కదా అని కూర్చొని చూడరట. వీళ్ళు ఏం చేస్తారట తెలుసా? దాన్ని తీసేస్తారట. కారణం ఏమిటో తెలుసా? ఒక మాట ఏంటంటే, బయటికి ఆకారం ఒకలాగే కనబడవచ్చు, అర్థమైందా? అందులో వాడే పరికరాలు ఒకలాగే కనబడవచ్చు, కానీ ఒకవేళ దానిలో ఉండవలసిన నియమ నిబంధనలు పాటించకపోతే ఆ రెస్టారెంట్ని అక్కడ ఉండనియాలట. అంటే నేనేమంటున్నాను తెలుసా? బయట ఆకారం ఉండడం కాదు ముఖ్యం, అర్థమైందా? దాంట్లో అంతరంగంలో ఉండవలసిన పరిస్థితులు ఉండకపోతే నువ్వు అస్సలు ఎప్పుడు కాదు, నువ్వేమవుతావు తెలుసా? నకిలీవే అవుతావు. ఎవరవుతావు? డూప్లికేట్, నథింగ్ ఎల్స్ కదా. ఇప్పుడు నేను మనందరికీ ఇబ్బంది పెట్టే ఒక ప్రశ్న నేను వేస్తాను, అర్థమైందా? అంటే మీకు ఇబ్బంది పెట్టే ముందు నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఇబ్బంది పెట్టిన ప్రశ్న, అదే ప్రశ్నని మీ ముందు కూడా వేస్తాను. ఇప్పుడు నేనేమంటానంటే, ఒకడు డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టుబడి పెట్టి, అర్థమైందా? ఆకారం అలాగే చేసి అన్నీ ఉండవలసినవన్నీ తెచ్చి వాడికి నచ్చినట్లుగా చేశాడు చూసారా? అట్లాగా సేవకుడు అయ్యుండి నేను చేస్తే, సంఘమయ్యి కూడా క్రీస్తు నామము కలిగిన కదా. ఇప్పుడు నేను అనుకోండి, మా చర్చ్ పేరు స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ కమ్యూనిటీ చర్చ్, అంతేకాదు రాంబిల్లో ఉంది యెహోవా నిస్సీ అపాస్టలిక్ చర్చ్. ఐ హ్యావ్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరే పెట్టబడిన సంఘం. బయటికి ఆకారం చూస్తే సిలువలు కనబడుతున్నాయి, కానీ అదేంటంటే ఆకారం కాదు ముఖ్యం, లోన ఉండవలసినది ఉందా లేదా. లేకపోతే ఇప్పుడు మెక్డానల్డ్స్ లాగా కానీ దేవుడు పనిచేస్తే ఇక్కడ ఎవడికి చర్చలు ఉండవని చెప్తున్నాను. మనం ఎవరము సేవకులము కామని చెప్తున్నాను కదండి, నిజమా కదా? నిజం చాలు సార్. విచిత్రం ఏంటంటే మన జీవితాల్లో నేను సేవకుడు, అసలు నాకు సమాజంలో నాకున్న గుర్తింపు ఏంటంటే ఆయన పాస్టర్ గారండి అని చెప్తారు. ఎస్, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడునని నా గుర్తింపు కదా. ఆలోచించండి, ఈరోజు మనం ఎక్కడైతే నాయకత్వాన్ని వహిస్తున్నామో వాటిని గురించి చెప్పాలంటే ఆయన అంటాడు, ఇది నా సంఘం అంటున్నాడు, దానిని నేనే కడతానంటాడు. నువ్వు కట్టడానికి వీలు లేదు, నీ తెలివితేటలు అవసరమే లేదు అంటున్నాడు దేవుడు. నాది సంఘం అంటున్నాడు, నేనే కడతానంటున్నాడు. అది ఆయనదే అని చెప్తాం, కానీ సమస్య ఏంటో తెలుసా? ఆయన సంఘమును గూర్చి ఆయనకున్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో